అందరికీ నమస్కారం. నిన్న జరిగిన ఫలితాలు 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి అత్యంత ఉత్సాహవంతమైన అత్యంత గొప్ప విజయం సాధించడం జరిగింది. మా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పుట్టిన ఊరు భారతీయ జనసంఘి ప్రారంభంలో 1 సీటు బెంగాల్ నుంచి రావటం జరిగింది. అప్పుడు మా ప్రస్థానం ప్రారంభమైంది. భారతీయ జనసంఘ్ జాతీయ పార్టీగా మారడానికి కూడా బెంగాల్ కారణం. ఆ విధంగా 1951 నుంచి మా యొక్క ప్రస్థానం ఇవాళ 75 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో బెంగాల్ విజయం మా అందరికీ ఒక తీపి గుర్తుని ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక విజయం. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటువంటి అనేక రకాల అద్భుతాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం ఏదైతే ఉందో దేశానికి మహర్దశ పట్టిందనడానికి ఇది తార్కాణం. ఇవాళ మమతా బెనర్జీ నేతృత్వంలో అక్కడ అనేక రకాలుగా అరాచకాలు అలాగే బంగ్లాదేశీ చొరబాటులకి ఆలవాళంగా మార్చుకున్న నేపథ్యంలో ఈ యొక్క బెంగాల్ విజయం మాకు పెద్ద ఎత్తున ఆనందాన్ని ఇస్తుంది. కనుక కార్యకర్తల మధ్యలో ఇది సంబరాలు చేసుకుంటూ అలాగే పాండిచ్చేరి అస్సాంలో కూడా హేమంత్ బిశ్వా శర్మ నేతృత్వంలో ఒక అద్భుత విజయాన్ని సాధించడం జరిగింది. అలాగే మైనార్టీస్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉన్నారు, వాళ్ళు ఓట్లేరు అనుకునే ఇంకొక ఏదైతే భ్రమ ఉందో అది కూడా తొలగింది. సుమారు 63 స్థానాల్లో 40 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ప్రతి బూత్ లో కూడా ముస్లింలు కూడా ఓటేయటం జరిగింది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క విజయం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలకి చేరిందని, అన్ని వర్గాల వాళ్ళు అంగీకరిస్తున్నారని దానికి తార్కాణం. 60% ముస్లింస్ ఉన్న ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవటం ఏదైతే ఉందో మేము ఇది ఒక చిరస్మరణీయమైన ఒక గుర్తుగా భావిస్తున్నాం. అమిత్ షా గారికి అలాగే సునీల్ బన్సల్ గారు వీళ్ళు చేసిన అవిరల కృషి, అలాగే గత 6 సంవత్సరాల బట్టి అక్కడ కార్యకర్తలు అనేక రకాల కష్టాలు పడుతున్నారు, అనేక రకాల త్యాగాలు చేశారు, అనేక రకాలుగా టీఎంసీ నేతృత్వంలో అనేక రకాల బలిదానాలు కాబట్టాయి. వాటన్నిటికీ కూడా ఇవాళ చరమగీతం పాడుతూ ఒక అద్భుత విజయం మేము బెంగాల్లో సాధించడం ఏదైతే ఉందో మా అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే అస్సాం పాండిచ్చేరిలో కూడా తిరిగి కైవసం చేసుకోవటం, అలాగే తమిళనాడులో కూడా ఇవాళ సూపర్ స్టార్ విజయ్ ఏదైతే విజయ దుందుబి భోగించాడో అది కూడా గొప్ప విజయం. ఏదైతే డిఎంకే స్టాలిన్ నేతృత్వంలో తమిళనాడులో అనేక రకాల నాస్తికవాదం మిగతా అనేక రకాల వాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ విజయ్ యొక్క విజయం కూడా ఒక తీపి స్మృతిగా భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా స్వాగతిస్తూ ఇవాళ దేశంలో ఒక మార్పు పెద్ద ఎత్తున జరుగుతుంది, ఒక ఏకీకరణ జరుగుతుంది. తప్పనిసరిగా ఇటువంటి దేశ విద్రోహ కార్యకలాపాలు పాల్పడే ఇండి కూటమి సంబంధించిన ఏ ప్రభుత్వం కూడా దేశంలో లేదు. ఇది గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ తప్ప మిగతా పక్షాలు ఎక్కడా కూడా లేని యొక్క పరిస్థితి వచ్చింది. దానికి పూర్తి కారణం నరేంద్ర మోడీ గారు. కనుకనే ఇవాళ విజయవాడ పురవీధుల్లో పెద్ద ఎత్తున మా యొక్క జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ గారు అలాగే ఇతర నేతలతో మేము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యకర్త కూడా ఆనందాన్ని కలిగించే గొప్ప విజయంగా మేము భావిస్తాం.